ఏదైతే మత్స్యకారుల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఇవాళ ఆ మంచిని అంతటినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి ఒకసారి ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జూబిలీదిన్నె హార్బర్ విషయంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఎందుకనంటే మనందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రాష్ట్రంలో ఒక 10 ఫిషింగ్ హార్బర్ని గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు హార్బర్ ఉంటేనే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఆ ప్రాంతంలో జీవనోపాధి ఉండే పరిస్థితి కలుగుతుంది. ఇప్పుడు హార్బర్ లేనట్లయితే ఈ ఫిషింగ్ సంబంధించినటువంటి బోట్లు కానీ దానికి వాడే ఏదైతే మరపడవలు కానీ కట్టుకునే అవకాశం ఉండదు. ఇవాళ ఆ అవకాశం లేక చాలామంది మత్స్యకారులు ఇవాళ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వలస కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో పాకిస్తాన్ జలాల్లోకి వెళ్తే పాకిస్తాన్ కూడా ఆనాడు 2021లో పాకిస్తాన్లో చిక్కుకుపోయిన పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మనం రోజు చూస్తూ ఉంటాం. శ్రీలంక జలాల్లోకి వెళ్ళిపోతే మన వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్తే మనం అరెస్ట్ చేయడం కానీ. ఇవాళ వలస వెళ్ళే పరిస్థితి ఎందుకుందంటే ఈ ప్రాంతంలో హార్బర్ లేక ఇవాళ మత్స్యకారులందరూ కూడా బయట ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వలస కూలీలుగా బోట్ల మీద పనిచేస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకున్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో హార్బర్లు నిర్మించాలని చెప్పి ఈ రాష్ట్రంలో 10 హార్బర్లు నిర్మించారు. దానిలో ప్రథమంగా జూబిలీదిన్నె ప్రాంతంలో హార్బర్ని నిర్మించి సుమారు 300 కోట్ల పైచిలకు ఇవాళ ఖర్చుతో నిర్మించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ అక్కడ హార్బర్ నిర్మిస్తే ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆ ప్రాంతం ఈ హార్బర్లో కొంత భాగాన్ని సాగర్ డిఫెన్స్ అకాడమీ అని చెప్పి ఒక ప్రైవేట్ సంస్థకి ఆ హార్బర్లో కొంత భాగాన్ని ఇచ్చేయడం అనేది మనం చూసాం. దీన్ని ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఇవాళ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి హార్బర్ని సందర్శించి అక్కడ ఏదైతే ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తున్నారో, ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నారో దీన్ని ఖండించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల ఆస్తి ఆ హార్బర్ అని చెప్పి అది పూర్తి భరోసా ఇచ్చి ఒకవేళ భవిష్యత్తులో కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హార్బర్ని కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ అప్పగిస్తే నేను వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి ఆ ఆస్తిని పూర్తిగా మత్స్యకారులు ఆ ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులకే ఆస్తి ఇస్తానని చెప్పి నిజంగా చెప్పడం నిజంగా హర్షణీయం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, అక్కడ ఉన్నటువంటి సమస్యని మీ నాయకులే పెంచి పోషించే పరిస్థితి. అక్కడ మీరు ఏదైతే ఆ జూబిలీదిన్నె ప్రాంతంలో ఏదైతే తమిళనాడు బోట్లు ఏదైతే వచ్చి అక్కడ వేటాడుతున్నాయో అక్కడ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఒక సమస్య మనం చూసాం. ఏదైతే ఆ జూబిలీదిన్నె ప్రాంతానికి ఈ తమిళనాడు నుంచి కడలూరు నుంచి కొన్ని బోట్లు వచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రాంతంలో వేట చేస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్న మత్స్యకారులు ఎవరైతే సాంప్రదాయబద్ధంగా ఈ మరబోట్లలోని ఏదైతే ఈ చెక్క బోట్లలోని వేటాడుకునే అక్కడ మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగిస్తుంటే వాటిని పట్టుకుని ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న డిపార్ట్మెంట్కి అప్పచెప్తే అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కొంతమంది అధికారులతో కుమ్ముక్కై ఆ బోట్లని రాత్రికి రాత్రి విడిపించిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఒకటే చెప్తున్నా కూటమి ప్రభుత్వ నాయకులకి, అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించండి, సమస్యను పెద్ద చేయదు. ఇవాళ ఆ ప్రాంతంలో ఇంచుమించు ఆ గ్రామాలు 5-6 గ్రామాల ప్రజలందరూ కూడా ఈ సంఘటనకి ఇవాళ తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్న ఏదైతే మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇవాళ కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అక్కడ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఏదైతే మనందరికీ తెలుసు, సముద్రంలో ఏదైతే 12 నాటికల్ మైళ్ళ వరకు కూడా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి చిన్న మరబోట్లకు మాత్రమే వేటాడుకునే అవకాశం ఉంది. పెద్ద బోట్లు ఏదైతే మెకనైజ్డ్ బోట్లు కానీ అలాగే ఏదైతే ఫైబర్ బోట్లు పెద్ద బోట్లు కానీ 12 నాటికల్ మైళ్ళు దాటి లోపలికి రావడానికి అవకాశం లేదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా
తమిళనాడు బోట్లు ఆ ప్రాంతంలో జుగల్లదిన్న ప్రాంతంలో ఇవాళ వేట చేస్తుంటే దాన్ని అరికట్టడం మానేసి ఇవాళ ఏదైతే అక్కడ మత్స్యకారులందరూ కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి ఆ బోట్లు పట్టుకుని అక్కడ డిపార్ట్మెంట్కి అప్పచెప్తే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాత్రి ఆ బోట్లు విడిపించి పంపించేసిన పరిస్థితి అక్కడ స్థానిక నాయకులు కొంతమంది టీడీపీ నాయకులు దీనిలో ప్రమేయం ఉంది. అలాంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయబద్ధంగా వేటాడుకునే మత్స్యకారులకి అక్కడ ఉన్న సమస్యని సాల్వ్ చేయండి తప్పితే దాన్ని ఇంకా పెద్ద చేయొద్దని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో మత్స్యకారుల అభివృద్ధి కోసం అని చెప్పి వాళ్ళ సంక్షేమం కోసం అని చెప్పి ఏదైతే ఆయన తలపెట్టాడో హార్బర్లు పూర్తిగా వాళ్ళ సొత్తు మాత్రమే, ఎక్కడా కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరూ వేట మీద ఆధారపడ్డ మత్స్యకారులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద తిరగబడి రేపు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం.